శౌర్య, ఏమిట్రా ఇది? దేని గురించి బాధపడుతున్నావు? ఇప్పుడేం జరిగిందని? నీకిష్టమైన ఉద్యోగం కాబట్టి కష్టపడ్డావు. ఉద్యోగం సంపాదించి నీ పని నువ్వు నిజాయితీగా చేశావు. ఈ రోజు ఎవరి మాట విని నీ ఉద్యోగం తీసేస్తే దాని గురించి నువ్వు బాధపడటమేమిట్రా? నువ్విలా బాధపడుతుంటే చూసి తట్టుకోవడం మా వల్ల కాదు శౌర్య. నీ నిజాయితీని గుర్తించిన అలాంటి డిపార్ట్మెంట్లో జాబ్ పోయిందని బాధపడాల్సిన అవసరం లేదు శౌర్య. వదిలేరా, అది కాకపోతే ఇంకో ఉద్యోగం చేసుకోవచ్చు. అసలు అక్కడ ఇక్కడ పనిచేయాల్సిన అవసరం నీకేమిట్రా? మనకేం తక్కువని? ఆ ఉద్యోగం పోతే వదిలే శౌర్య, సొంతంగా బిజినెస్ చేసుకుందు గాని. నిజమే కదా, నువ్వు సొంతంగా నీకిష్టమైన పని చేసుకుంటే ఈ తలనొప్పులే ఉండవు కదా. మొదలు పెట్టారా? ఇప్పుడు అందరూ అన్ని బాగానే మాట్లాడతారు. 4 రోజులు పోయాక అన్ని విషయాల్లోనూ నా బిడ్డని తక్కువ చేసి చూస్తారు. ఎందుకు చూస్తారు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఒకసారి అనుభవం అయింది కాబట్టి అంటున్నాను. ఇదిగో ఈయన్ని పట్టుకుని ఇల్లరిక్కుమలుడు పెట్టింది తింటాడు అని ఈయన్ని తక్కువ చేసి ఎన్నిసార్లు మాట్లాడలేదు? మాట పట్టింపు రానంత వరకు అందరూ అయిన వాళ్లే. పట్టింపొచ్చాకే పరాయి వాళ్లకన్నా ఎక్కువ అవమానించేది ఆ అయిన వాళ్లే. దమయంతి, శివరాం ఈ ఇంటి అల్లుడు. మేమెప్పుడూ అగౌరవంగా చూడలేదు. సందర్భం ఏమిటి? నువ్వు మాట్లాడే మాటలేమిటి దమయంతి? సందర్భం ఏదైనా సరే ఒకరి దయా దాక్షిణ్యాల మీద బతకాల్సిన అవసరం మాకు లేదు. మా బతుకు మేం బతుకుతాం. ఎందుకు దమయంతి మీ మా అని వేరు చేసి మాట్లాడతావు? అంతా మన అనుకుంటున్నప్పుడు అందరూ మనవాళ్లే కదా. మనవాళ్లే. మనకిబ్బంది లేనంత వరకు అందరూ మనవాళ్లే. ఇబ్బందొచ్చాక అందరూ పరాయవాళ్లే. అలా అనుకునే వాళ్ళిక్కడెవ్వరూ లేరు దమయంతి. ఉద్యోగం లేకపోతే ఏంటి? ఈ ఆస్తుంది, నా ఆస్తుంది. నా ఆస్తంతా నా కూతురుదే కదా, అంటే మనదే కదా. నీ ఆస్తి నీ కూతురుదే అయినా అదిప్పుడు నా కోడలు. ఆ ఆస్తి మీద ఆధారపడితే దానికి లోకమైపోమా? ఇప్పటికే ఉద్యోగం పోయిందని ఊరంతా నవ్వుకుంటూ ఉంటారు. నిన్నటి వరకు ఆఫీసర్ గారు అంటూ గౌరవించిన వాళ్ళు రేపు పెళ్ళాం సోముతిని బతుకుతున్నాడు అంటూ అందరూ ఎగతాళి చేరా? శౌర్య, శౌర్య, ఇప్పుడు నేను ఆ అమ్మకి సపోర్ట్ చేసి మాట్లాడితే అత్తయ్య లేనిపోని ఇష్యూ చేస్తుంది. తల్లిగా బిడ్డని ఓదార్చాల్సింది పోయి అది వదిలేసి నీ మాటలతో ఇంకా వాడిని బాధ పెడతావేమిటి? మీరంటే ఏ తప్పు ఉండదు. నేను మాట్లాడితే మాత్రం అన్ని తప్పులే. రండి. శౌర్య బాగా బాధపడుతున్నాడు. ఆ బాధను ఎలా తీర్చాలో తెలియడం లేదు. కళ్యాణి, భార్య కష్టం వచ్చినప్పుడు భర్త ధైర్యం కావాలి. అదే భర్త కష్టం వచ్చినప్పుడు భార్య ఓదార్పు కావాలి. ఎలా అన్నది నువ్వే ఆలోచించుకో.
కన్నయ్య, ఇదిగో నాన్న ఎక్కడున్నారు చూడు. ఏంటి నాన్న అలా ఉన్నారు అంటున్నావా? అవును కదా, మీ నాన్న నవ్వుతూ ఉంటే ఎంత బాగుంటారు, ఇలా మూడీగా ఉంటే ఏం బాలేరు. అవును కదా? చూసారు ఆఫీసర్, మీరిలా ఉండటం కన్నయ్య కూడా ఇష్టం లేదు. ఏంటి ఆఫీసర్, ఎందుకు బాధ? తప్పు చేసిన వాళ్ళు బాధపడాలి. ఏ తప్పు చేయని మీరు బాధపడ్డవేంటి? తప్పు చేశాను అని నమ్మారు కాబట్టే కదా కళ్యాణి నన్ను సస్పెండ్ చేశారు. మనిషిని కాకుండా సాక్ష్యాలని నమ్మే చట్టం అంతకన్నా ఏం చేస్తుంది? మీ గురించి ఏం తెలుసు కాబట్టి వాళ్ళు మీరు తప్పు చేశారు అంటారు. మీరు ఏ తప్పు చేయలేదు, చెయ్యరు కూడా. ఆ రోజు మీరు నా మెళ్ళో తాళి కట్టిందెందుకు? సంపద చేసిన మోసాన్ని తట్టుకోలేక ఈ పసిబిడ్డకి తల్లిని తీసుకురావాలనే కదా. ఆ క్షణానికి అది తొందరపాటు చర్య కావచ్చు, కానీ మీరు నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటున్నారు. మీరు చూపించే ప్రేమ మీరు లేకుండా బతకలేని స్థితికి తీసుకొచ్చింది నన్ను. మన మధ్య ఏ రోజు ఎలాంటి సమస్యలు లేవు ఆఫీసర్. ఉన్న సమస్య అంతా ఆ సంపదే. దానివల్లే కదా ఈరోజు మీ జాబ్ పోయింది. అయినా జాబ్ పర్మనెంట్గా పోలేదు కదా. ఆ సంపద కంప్లైంట్ చేసింది కాబట్టి సస్పెండ్ చేసి ఎంక్వైరీ కమిషన్ వేశారు. ఆ ఎంక్వైరీలో నిజమేంటి అనేది తెలుస్తుందిగా. ఆ తర్వాత సంపద కోర్టులో కూడా ఓడిపోతుంది. మీ నిజాయితీ అందరికీ అర్థమవుతుంది. ఆ తర్వాత మీకు దూరమైపోయింది అని బాధపడుతున్న మీ యూనిఫామ్ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఎప్పుడు డ్యూటీ డ్యూటీ అంటూ తిరిగిన మీరు రిలాక్స్ కావడానికి దొరికిన టైం ఇదనుకోండి. హాయిగా రెస్ట్ తీసుకోండి. నన్ను చూసి నువ్వు ఎక్కడ దిగులు పడతావో అనుకున్నాను. అలాంటిది నాకే ధైర్యం చెప్తున్నావు. మీకు నేను ధైర్యం చెప్పడం కాదు ఆఫీసర్, నాకు నేను ధైర్యం చెప్పుకుంటున్నాను. మీరంటే నేనే కదా. మీరు నేను వేరు కాదు కదా ఆఫీసర్. ఇందాక అమ్మన్న మాటలకి నీకేం బాధగా లేదా కళ్యాణి? బాధెందుకు ఆఫీసర్, అత్తయ్య ఉన్నమాటే కదా అన్నారు. ఇంటి మీద ఆధారపడి బతకడానికి మీరేమీ ఇల్లరికపు అల్లుడు కాదు కదా. అలాగే భార్య సొమ్ముతో బతికేస్తున్నాడు అన్న చెడ్డ పేరు మీకొద్దు అంది ఆఫీసర్. ఆ మాటలు అంది అంటే తల్లిగా అత్తయ్యకి మీ మీదున్న ప్రేమ అది. తల్లి మాటలు ఎప్పుడూ తప్పు పట్టకూడదు ఆఫీసర్, అది భార్యగా నేనైనా సరే. సంపదని చేసుకుని ఎంత దురదృష్టవంతున్నయ్యాను. నిన్ను చేసుకుని అంత అదృష్టవంతున్నయ్యాను. అది నా అదృష్టం ఆఫీసర్, అందుకే మీ భార్యనయ్యాను. మనసులో ఆలోచనలన్నీ పక్కన పెట్టి ఇలా మూడీగా ఉండకుండా కొద్ది రోజు రిలాక్స్డ్గా ఇంటి దగ్గరుండి హ్యాపీగా మన కన్నయ్యతో ఎంజాయ్ చేయండి. కన్నయ్య, నాన్న దగ్గరికి వెళ్ళు. ఏయ్ కన్నయ్య, ఏయ్ అట్టే. ఇప్పుడు చూడు కన్నయ్య, మీ నాన్న ఎంత అందంగా ఉన్నారు.
చూసావా వదినా ఎంత ఆనందంగా ఉందో. ఎంజాయ్ చెయ్యాలంట. ఉద్యోగం పోయింది, కాపురం ఎలా నెట్టుకు రావాలన్నా ఆలోచన ఏమైనా ఉందా? కాస్త ఆ బాధ ఏమైనా కనిపిస్తుందా? ఇప్పుడు చూడు, వాళ్ళని ఎంజాయ్ చేయడానికి నువ్వెన్నెన్ని కష్టాలు పడాలో. ఏంటి శివ ఆలోచిస్తున్నావు? జరిగిందే దారుణమైతే జరగబోయేది ఇంకా దారుణంగా ఉంటుందా అనిపిస్తుందండి. రాత్రులు మన చేతుల్లో ఉంటాయా? ఉంటే ఈ పరిస్థితులు ఎందుకు రాణిస్తామండి? ఇప్పుడు మనం బాధపడి చేయగలిగింది ఏముంది చెప్పు? ఏమీ చేయలేమని అర్థమవుతూనే ఉంది, కానీ ఏమీ చేయకుండా ఎలా ఉండాలో అర్థం కావట్లేదు. నిన్న మొన్నటి వరకు పరిస్థితులన్నీ అనుకూలంగా ఆనందంగా అనిపించాయి, కానీ ఒక్కసారిగా సుడిగాలిలో చిక్కుకున్నట్టు ఉక్కిరి బిక్కిరైపోతున్నాం. శౌర్య ఉద్యోగం పోయింది. పోనీ మన పరిస్థితులు ఏమన్నా బాగున్నాయా అనుకుంటే అదేదో మాయదారి జబ్బు పుణ్యమని ప్రపంచమే అల్లాడిపోతుంది. వ్యాపారం సరిగా జరగటం లేదు. మనదే కాదు శివ, అన్ని వ్యాపారాలు అతలాకుతలమైపోయాయి. మనిషికి మనిషి ఎదురు పడితేనే భయపడే పరిస్థితి వచ్చింది. ఇలాంటప్పుడు వ్యాపారాలు ఎలా జరుగుతాయి? నా బాధ అదేనండి. మన వ్యాపారం బాగుంటే దమయంతి ఎంత వద్దని గొడవ చేసినా ఓ 10 లక్షలైన శౌర్య చేతిలో పెట్టి ఏదైనా వ్యాపారం చేయమని ధైర్యం చెప్పేదాన్ని. నీ మనసు నాకు తెలియదా శివ? ఇందాక మనకేం తక్కువ అని శౌర్యకు ధైర్యం చెప్పడం కోసమే అన్నావని నాకు తెలుసు. చాతల్లో చేయలేనప్పుడు మాటల్లోనైనా చెప్పాలి కదండి. పోనీ నగలం ఇచ్చేద్దామండి. ఆ విషయం శౌర్యకి తెలిస్తే మరింత కుంగిపోతాడు. ఇంట్లో డబ్బు లేకపోయినా ఆడవాళ్ల ఒంటి మీద బంగారం ఉండాలి. అవి కూడా లేవంటే మనం దివాలా తీశామని మనమంటే గిట్టని వాళ్ళు ప్రచారం చేస్తారు. అంతగా తప్పని పరిస్థితి వస్తే అదే చేద్దాం, చూద్దాం. పసిబిడ్డలుగా ఉన్నప్పుడు తప్పుడు అడుగులు వేస్తే వేలిచ్చి నడిపించగలిగాం. జీవితాలు తడబడినప్పుడు ఆర్థికంగా సహాయం చేయలేని పరిస్థితిలో ఉన్నాం. ఇలాంటి పరిస్థితి పగవాడికి కూడా రాకూడదు. వీలైనంత త్వరగా ఈ కష్టాలన్నీ తొలగిపోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థించడం తప్ప ఏం చెయ్యగలం? ఆఫీసర్ ఉద్యోగం పోవటమే అందరి బాధకి కారణమయ్యింది. ఈ కష్టాల్లోంచి త్వరగా మమ్మల్ని బయటపడేసి అందరూ ఆనందంగా ఉండేలా చూడు స్వామి. కళ్యాణి, భోజనం చేసే టైం అయింది. ఇంకా ఇక్కడేం చేస్తున్నారు? పదండి. అందరూ ఆలోచనలో పడి ఆకలి సంగతే మర్చిపోతున్నట్లున్నారు.
ఆలోచనలేవీ లేవు తాతయ్య. ఇదిగో బాబుతో ఆడుకుంటున్నాం కదా ఆఫీసర్. ఆలోచనలు లేకుండా ఎలా ఉంటాయి? ఆలోచనలు ఎప్పుడు అన్నం వద్దనే అంటాయి. అవి పక్కన పెట్టి పదండి, అందరం కలిసి భోంచేద్దాం పదండి. ఏంటమ్మా స్పెషల్ ఇవాళ? గుత్తొంకాయ కూర, ఆలూ ఫ్రై. గుత్తొంకాయ కూరుందా? అది చాలు. ఆఫీసర్కి ఆ కూర అంటే చాలా ఇష్టం. కదా మరి ఇంకెందుకు, మీదే ఆలస్యం, పదండి. శివ, నీ ఇష్టాలే వీడికి వచ్చాయి. ఇద్దరికీ నచ్చిన కూర ఇష్టంగా తినొచ్చు, పదండి. ఆఫీసర్ రండి. లే శౌర్య, లే. మీ వంటలు మీరు తినండి, మా వంటలు మేము వండుకున్నాం. మీ వంటలు మా వంటలు ఏంటి దమయంతి? ముందు జాగ్రత్త కోసం మా వరకు వంట నేనే చేసి పెట్టుకున్నానులే. మీ మా అని ఇలా వేరు చేసి మాట్లాడటం మానవా నువ్వు? ఏం చేస్తామమ్మా, నా కొడుకు ఇప్పుడు జాబ్ లేదు. మా ఆయన ఎలాగూ ఇంటి చూరు పట్టుకొని వేలాడే మనిషి. ఒకరికిద్దరు ఖాళీగా ఉన్నారనగానే కొత్త మాటలొస్తాయి. సూదుల్లా గుండెల్లో గుచ్చుతారు. ఎవరైనా మాటంటే నా మొగుడు తట్టుకోగలడేమో కాని నా బిడ్డ భరించలేడు. వాడు కాదు, వాణ్ణంటే ముందు నేనే భరించలేను. ఏంటి దమయంతి నువ్వు? నీకు నువ్వే ఏదో ఊహించేసుకుంటే ఎలా? ఇక్కడెవ్వరూ ఏమీ అనరు, అనాలన్న ఆలోచన కూడా ఎవరికీ రాదు. అనము అనము అంటూనే ఇంతకు ముందు చాలా అన్నారు. మేము పడ్డాం. నా కొడుకు విషయంలో ఆ అవకాశం ఎవ్వరికీ ఇవ్వదలుచుకోలేదు. ఎవరూ ఏమీ అనకుండానే ఎందుకత్తయ్య అలా మాట్లాడతారు? నువ్వేంటి మీ అమ్మకి వత్తాసా? అమ్మా, ఇప్పుడు ఏమైందని? నువ్వు మధ్యలోకి రాకు శౌర్య. ఉద్యోగం పోయిందని నువ్వు బాధపడుతుంటే తనేమో వాళ్ళమ్మని వెనకేసుకొస్తుంది. బిడ్డ తల్లిని వెనకేసుకురాక ఇంకెవరిని వెనకేసుకొస్తుంది? అయినా ఇప్పుడు అనుభవం ఏముందని? ఏవి అననట్టే ఉంటారు, కాని అన్నీ అంటారు. అమ్మ కూతురు ఇద్దరు ఇద్దరే. శౌర్యకి జాబ్ పోయిందన్న బాధ మాకు లేనట్టు మాట్లాడతావేంటి? అవునా, ఉందా? అందుకేనేమో పాపం దిగులుతో ఒక్క పూటకి చిక్కిపోయారు. అత్తయ్య, బాధ అనేది బయటికి చూపిస్తేనే అది బాధ. లేదు, బీరువాలో డబ్బులు దాచిపెట్టినట్టు లోపల దాచిపెట్టుకుంటారు. అసలు వాళ్ళని వెళ్ళని కాదు, నిన్ననాలి. వాడికి పెళ్ళానివి, నాకు కోడలివి అనే కాని నీ వల్ల రూపాయి ఉపయోగం లేదు. కట్నం లేకుండా ఖాళీ చేతులతో వచ్చావు. పోనీ కానుకలేవైనా వచ్చాయా అంటే మా దగ్గర తీసుకోవడం తప్ప ఇచ్చే అలవాటే లేదు. మాకు బరువు తప్ప మా బరువు మోసేదేవైనా ఉందా? ఏదో రాత బాగోలేక ఆ సంపద పోతూ నీకు దారిచ్చిపోయింది, వచ్చి తెష్ట వేశావు. అత్తయ్య, కళ్యాణి నువ్వాగు. ఏంటి మాట్లాడింది? చాలా ఆపు. నోరుంది కదా, నీ ఇష్టానికి మాట్లాడటమేనా? ఎప్పుడేం మాట్లాడాలో కూడా తెలీదా నీకు? ఇక చాలే, పదండి భోంచేద్దాం. మీరు చెయ్యండి, మా వంట మాకుంది, మా తిండి మేం తింటాం. రా శౌర్య, మా రా మా రా రండి.